శనగలు, బఠానీలు, నెక్స్ట్ ఖర్జూరం, నెక్స్ట్ దేవుడికి ప్రసాదం మొత్తం అయితే ఇక్కడైతే మనకు దొరుకుతుందండి. ఎందుకు కానీ జాతరలో అయితే మాత్రం వేరే లెవెల్‌లో టేస్ట్ అయితే ఉంటుంది. బయట అయితే ఈ టేస్ట్ అయితే రాదండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చుద్ది. చూసారు కదా! ఇక్కడైతే చూడండి వేరే లెవెల్‌లో అయితే బొమ్మ అయితే వేశారు. ఇది సిమెంట్‌తో నెక్స్ట్ మట్టితో కట్టింది కాదండి. ఇసుకతోని ఇలా తయారు చేశారు. వేరే లెవెల్ కదా అసలు. ఎలాగేశారో గాని అసలు వాళ్ళకి దండం మొక్కాల. సూపర్ అబ్బా! అసలు ఎక్సలెంట్‌గా చేశారు అసలు. వేరే లెవెల్‌లో ఉంది. చూసారు కదా అసలు. ఎక్సలెంట్ అబ్బా! సూపర్‌గా వేశారు అసలు. మళ్ళీ ప్లెయిన్ ఎలాగ వేశారు దానికి అదే అర్థం కావట్లేదు నాకైతే అసలు. సూపర్ అబ్బా! చేసినోళ్ళకి అసలు సలాం కొట్టాలా. గ్రేట్. ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా వెనకతలైతే టెంపుల్ అయితే ఉంది. చూడండి కనిపిస్తుంది కదా! వేరే లెవెల్ అనమాట. ఇప్పుడైతే క్లోజ్ చేసి అయితే ఉంది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 12 అయితే అవుతుంది. క్లోజ్ చేసి అయితే ఉంది. మళ్ళీ మార్నింగ్ టైంలో అయితే మనకు ఓపెన్ చేస్తారన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఓపెన్ చేస్తారు. బర్త్డే అయితే మాత్రం చాలామంది అయితే వస్తారండి. అసలు క్రౌడ్ని అయితే తట్టుకోలేము. చూసినా కదా అక్కడైతే చూడండి వేరే లెవెల్లో మనకి దేవుని బొమ్మ అయితే వేశారు. అసలు యాక్సిడెంట్లో లైట్లతోటి చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎలా ఉందో. నా వెనకతల నా ఫ్రంట్ సైడ్ చుట్టుపక్కల అయితే వేరే లెవెల్లో జనాలు అయితే ఉన్నారు. ఇంకా చాలామంది పాకెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు అబ్బా. అక్కడ జబర్దస్తులు వచ్చారు కదా అక్కడికైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడికైతే ఇప్పుడు వెళ్తాను మేమైతే. ఇదే టెంపుల్ లోపల అన్నమాట. వ్యూ చాలా బాగుంది కదా. ఎక్సలెంట్గా ఉంది అబ్బా అసలు. సూపర్. ఆ లెఫ్ట్ సైడ్కి అయితే మనకి టెంపుల్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడైతే వెళ్ళడానికి లేదన్నమాట. మార్నింగ్ టైం రావాలా. దేవుడిని దర్శించుకోవాలంటే మార్నింగ్ రావాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా లైట్లతో డిజైన్ అయితే చేశారు దేవుని బొమ్మని. అబ్బా సూపర్ అబ్బా అసలు. చూసారు కదా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు వ్యూ అయితే మాత్రం. ఎక్కడైతే చూడండి మనకి జెయింట్ వీల్స్ అన్నీ మనకి యాక్టివ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మనమైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అసలు. విపరీతం క్రౌడ్ అయితే ఉంది. ఎలాగోళ్ళకి లోపలికి అయితే వెళ్ళి వీడియో అయితే తీయడానికి నేను ట్రై చేస్తాను. అసలు వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే ఈ ఛానల్ అనేది కదిపేస్తాను అనమాట. షేకింగ్ అయిపోతుంది వీడియో మొత్తం. చూడండి ఎక్సలెంట్గా ఉంది. లోపలైతే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడైతే చూడండి జున్ను ముక్కలు అయితే ఉన్నాయి. డబ్బాతో 20 రూపాయలు అంట. కేక్ 20, జున్ను ముక్కలు 20 అన్నట. ఇక్కడైతే మనకి టమాటాలు ఏవో చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే ఎలా ఉందో. జెయింట్ వీల్ అయితే మీరు ఎవరైనా ఎక్కరా? జెయింట్ వీల్ ఎవరైనా ఎక్కుంటే కామెంట్ అయితే చేయండి. అసలు వేరే లెవెల్లో యాక్టివిటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మనమైతే చూద్దాం. ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఇంకా జొన్న పిక్కలు అయితే అన్న అయితే తీసి చూపిస్తున్నాడు. వీడియోలు చూపి అన్న అనేసి. అబ్బా వేరే లెవెల్లో ఉందబ్బా. జెయింట్ వీల్ చూస్తున్నారు కదా. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. క్రౌడ్ ఇంకా ఫుల్ అవ్వలేదు అనమాట. ఎక్కడైతే చూడండి ఏదో యాక్టివిటీస్ అయితే జరుగుతుంది. చాలా బాగుందండి. ఇది కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. సో ఫైనల్లీ మనకి జెయింట్ వీల్ అయితే మెల్లగా స్టార్ట్ అయితే అయింది. చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారండి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలు అయితే కార్ల మీద ఎక్కి డ్రైవింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలు చూస్తుంటారు కదా వేరే లెవెల్లో అసలు ఆడుకుంటున్నారండి. చిన్నప్పుడే బాగుండేదండి. వేరే లెవెల్లో ఉండేది. ఇక్కడ చూడండి వేరే లెవెల్లో అసలు ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వేరే లెవెల్లో ఉంది కదా. చుట్టుపక్కల తిరిగేస్తుంది. ఇది ఏంటో మనకు ఏమైతే తెలియదు కానీ చాలా బాగుందండి. ఇదైతే మనమైతే ట్రై చేయాలా. చూస్తున్నారు కదా ఒకటి ఇది ఎక్కితే మాత్రం కంపల్సరీగా వామిటింగ్స్ అయితే అవుతాయండి. ఎందుకంటే చుట్టుపక్కల తిరిగేస్తుంది. కళ్ళు తిరిగిపోయి మనకి వామిటింగ్స్ అయితే అవుతాయి. ఆడితే జెయింట్ వీల్ అయితే ఎందుకో కానీ ఆపారండి. ఇందాకలైతే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఆపారు అనమాట. చూడండి ఎలా ఆడుకుంటున్నారో. స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ అమ్మాయి చూడండి పడిపోగల అమ్మాయి. ఇలాగ ఉంది కదండి. చూడండి అక్కడైతే పడవలాగా అటు ఇటు వెళ్తుంది. అసలు చాలా బాగుందండి. ఆ ఫీల్ వేరే ఉంటుంది. చూసింది కదా చాలా మంది అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. రిలీఫ్ అవుతున్నారు అందరూ హ్యాపీగా. అక్కడైతే ట్రైన్లో ఉంది చూడండి. అదో గేమ్ లాగా ఉంది. అసలు వేరే లెవెల్లో ఉందండి ఇక్కడైతే ఎంజాయ్మెంట్ అనేది.
ఎక్సలెంట్ అండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, నేనైతే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా లేట్ అయితే అయిపోయింది ఇప్పటికని. మనమైతే ఇంకా ఇక్కడైతే చూడండి, చిన్నపిల్లలు అయితే వ్యాన్ల మీద అయితే ఎక్కి కూర్చున్నారు. ఇదే స్టార్ట్ అయ్యి ఇంకా స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడు చూద్దాం. చూసారండి, పిల్లలు అయితే ఎంత సరదాగా ఆడుకుంటున్నారు గేమ్స్ అన్ని. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. జెయింట్ వీల్ అయితే ఫైనల్గా మనకి స్టార్ట్ అయితే అయిపోయింది. చూస్తుంటారు కదా, వేరే లెవెల్లో ఉంది లుక్ అయితే మాత్రం. మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళాలి. మనము పోగరం దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం. ఆ పోగరం దగ్గరికి వెళ్ళి నేనైతే వీడియో అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముందుకైతే పోదాం. అయితే గాంధీ తాత అయితే ఉన్నాడు, చూస్తున్నారు కదా. హ్యాపీ గాంధీ జయంతి అండి. గాంధీ తాత గారు చాలా బాగా అసలు నించున్నారండి. కష్టంతో కూడుకున్నది. ప్రతి ఒక్కరు వచ్చి కామెంట్ అయితే చేస్తారు, ఫోటోస్ వీడియో చేస్తారు. కథల కంటే ఉండాలా. సూపర్ అబ్బా, అసలు అతనికి సలం కొట్టాలి. ఇదైతే పోగరంకి వెళ్ళే రూట్ అండి. పోగరం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. పేరు రాంప్రసాద్ మా ఊరు గురించి చెప్పాలంటే మామూలు లేదు. మా తాతగారి ఊరికి ఎంత చేశారంటే చాలా. అది ఈ కోట మమ్మల్ని కుర్రోలంటే నాకు అందుకే వస్తాయి. ఒక సెలబ్రిటీ వస్తే ఇచ్చే రెస్పెక్ట్ అది కావాలి మనకి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కోపం చాలా ఎక్కువ. ఇక కోట బొమ్మల గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన ఊరు. ఈ కోట బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఊరు కోసం ఏదైతే మమ్మీ కాదు, మీ డాడీ మమ్మీని ఏమని పిలుస్తారు? ఏం చేశారు? ఫోటో తీసాను సార్. చంద్రన్ ఏమో చేస్తాడా? మా తాత వచ్చాడు, మా నాయన వచ్చాడు, మా అమ్మమ్మ వచ్చిందని ఊరు గురించి ఇక్కడ చేసిన చాలు పో. పైకి ఇచ్చినప్పుడు మాట్లాడాలి. తాత పీకాడు, మామయ్య పీకాడు, అన్ని యాక్షన్లు ఇక్కడ పడ్డావు పో. సో థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే గట్టిగా చెప్పండి. అలాగే బ్యూటిఫుల్ యాంకర్స్ ఇద్దరిని మరి ఈ రోజు కోటబొమ్మాయి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని చూసినా సరే మామూలు ఆటగాళ్ళు కాదు. కూడా అడగాడు కదా నేను ఆ ఆట గురించి ఆట కాదమ్మా, అది వేట. వేట స్టార్ట్ అయితే వీడిలో ఇక్కడ ఎవరు మీ ఇద్దరిని చూస్తుంటే డీజే ఢిల్లీలో రాధిక 1, రాధిక 2 లో ఉన్నారు తెలుసా? చెప్పండి, నన్ను చూస్తే అలా అనిపిస్తున్నానా? మిమ్మల్ని చూస్తే ఢిల్లీలో ఉన్నారు, ఈవిడ చూస్తే రాధికలో. బట్ మీరు ద్రాక్షపాము, మీరు కట్ల పాము, పాములు. అందరు పాములేనా? కొంచెం జాగ్రత్త. మీరే పాము? నేను బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. అన్ని పాములని కాటేసే పాము. కాసేపట్లో రీతు చౌదరి మీ అందరి కోసం ఒక అద్భుతమైన రెడీ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో రీతు చౌదరి గారికి కొంచెం మొహమాటంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్స్ కి ఆవిడ రారు. ఫస్ట్ టైం కోటబొమ్మల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఒక బ్యూటిఫుల్ గా ఫ్యామిలీ మెంబర్ అనుకుని ఇక్కడికి విచ్చేశారు. మరి ఆవిడకి ఒకసారి గట్టిగా ఎంకరేజ్ చేస్తే మీకోసం ఒక స్మాల్ పర్ఫార్మెన్స్ అందిస్తారు. సో మీ అందరూ కూడా ఒకసారి విషయంగా చెప్పండి. రీతు చౌదరి గారు కూడా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్లీ ప్రోగ్రామ్ కూడా చూస్తారు కదండి. అదేనండి ప్రోగ్రామ్ అయితే మన జబర్దస్త్ రామ్ ప్రసాద్ హైప్రాది వచ్చారు. ప్రోగ్రామ్ అయితే చూసి అయితే మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ మధ్యలో సోడా అయితే తాగేసి వెళ్ళిపోతామని ఆగాము. సో ఫైనల్లీ మేమైతే సోడా తాగి రిటర్న్ అయితే అయిపోతున్నాం. మా పక్కూరులో జాతర అనేది చాలా బాగా జరిగింది. కోటబొమ్మలి ప్రతి సంవత్సరం అయితే ఇలానే జరుగుతుందండి, శ్రీ కొత్తమ్మ తల్లి జాతర. సో ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. అసలుగా చాలా లేట్ అయితే అయిపోయిందండి. ఇంకోటి ఏమిటంటే 3 రోజులు అయితే జరుగుతుందండి ఈ జాతర అనేది. 3 days కూడా మంచి పోకలు అయితే పెడతారండి. ఇంకోటి ఏమిటంటే మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట శ్రీ కొత్తమ్మ తల్లి జాతర అనేది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలంలో అయితే ప్రతి ఇయర్ దసరాకి జరుగుతుందండి. అలాగే నేనైతే ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.